రాముడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనేసి ప్రవచనం చేస్తే అదే ప్రవచనాన్ని తీసుకొచ్చి ఈ పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి చూపించి రాముని నీచంగా తిట్టి గొడవ చేసినప్పుడు కూడా గరికపాటి గారిని ఏంటండి ఈ ప్రవచనాలు అని అడగడం చేతకాలేదు వీళ్ళకి. జై శ్రీరామ్ అని బాగా బెగ్గింగ్ స్టార్ట్ చేశారు, ఫండ్ తీసుకుంటున్నారు హిందుత్వ పరిరక్షణ అని. ఇదే రాముడు బ్రహ్మహత్యా పాతకాలు అంటుకున్నాయి రాముడికి, పాపాలు చుట్టుకున్నాయి అని చాగంటి గారు లాంటి వాళ్ళు ప్రవచనం చేసినప్పుడు వీళ్ళకి అడగడం చేతగాలేదు. ఇంకా ఎన్నో విషయాలు, వెంకటేశ్వర స్వామి దరిద్ర నారాయణుడని అదని దాన్ని రకరకాలుగా నోటికొచ్చినట్లుగా విష్ణుద్వేషం కురిపిస్తూ ప్రవచనాలు చేసినప్పుడు ఈ బ్యాచ్కి ఆడడం చేతగాలేదు. అంటే ఈవిడ ఉద్దేశంలో చాగంటి గారు గరికపాటి గారు ఎల్లప్పుడూ కూడా హిందుత్వాన్ని అవమానించే నష్టపరిచే ప్రవచనాలే చేస్తున్నారు, వాళ్ళని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని ఈవిడ ఉద్దేశం అనమాట. వేలాది ప్రవచనాల్లో ఒకటో రెండో మొక్కలు పట్టుకొచ్చి చాగంటి గారిని గరికపాటి గారిని మనం నిందిస్తూ మాట్లాడితే వారు అభిమానించేవారు ఏం చేస్తారు? సరే మంచిదినైనా చాగంటి గారు గరికపాటి గారు చేసిన ప్రవచనాల్లో ఉన్నటువంటి నీకు అభ్యంతరకరమైన విషయాలు నువ్వు మాట్లాడావు కదా, ఇదిగో చిన్నజీయర్ స్వామి వారు కూడా ఇది ఈ సందర్భంలో ఇలా మాట్లాడారు, దీని మీద కూడా నువ్వు కౌంటర్ చెయ్యి అని చెప్పి కొన్ని వీడియోలు నాకు పంపిస్తారు. క్రిస్టియానిటీనో జిహాదీ గ్యాంగులను ఎదుర్కోవడం పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రవచనకర్తల్లో ఎవరెవరు ఏమేమి అభ్యంతరకరంగా మాట్లాడారు, ఈ వర్గం వాళ్ళు ఏం పంపిస్తున్నారు, ఈ వర్గం వాళ్ళు చిన్నజీయర్ స్వామి వారు ఏ విషయాలు పంపిస్తున్నారు, వీటి మీద నేను కౌంటర్లు చేసుకుంటూ కూర్చోలేక అదేనా మా పని? సంఖ్యాబలంగా చూస్తే లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, ప్రతి మారుమూల గ్రామంలో పాస్టర్లు ఉన్నారు. ఇంత బలమైన వ్యవస్థ ఉన్నటువంటి ఈ మత మార్పిడి ముఠాలని ఎదుర్కోగలుగుతున్నామంటే ప్రతి మారుమూల పల్లెలకి కూడా చేరుకున్నటువంటి చాగంటి గారి గరికపాటి ప్రవచనాలు కాదా? వాళ్ళ కృషి లేదా? వాళ్ళ కృషిని అంతా పక్కన పెట్టేసి ఎక్కడో చిన్న దోషాలు ఉన్నాయి నిజమే, అలా మాట్లాడడం కొంచెం ఇబ్బందికరమే, కానీ వారి వ్యక్తిత్వాన్ని వారి కృషిని అన్నింటినీ తక్కువ చేసేసి వీటిని హైలైట్ చేస్తూ మనం నిందిస్తూ మాట్లాడదామా? సంస్కారం అది? మరి చిన్నజీయర్ స్వామి వారి విషయంలో అలాంటి అభ్యంతరాలు కొంతమందికి ఉన్నాయి. ఇక మన పూజ్యుల్ని మన పండితుల్ని మనమే తిట్టుకుంటూ కూర్చోవాలా? ఆ పని ఈవిడ చేసింది, ఈవిడ మొదలుపెట్టింది. చాగంటి గారిని గరికపాటి గారిని తిట్టడం మొదలుపెట్టింది ఈవిడ. వైష్ణవం మీద గొడవలు అని చెప్పి మాట్లాడుతుంది కదా. ఫస్ట్ ఈవిడ స్మార్త ప్రవచనకర్తలను తిట్టడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ అభిమానులు కొంతమంది ఈవిడిని ఉద్దేశించి ఈవిడ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అవి సంప్రదాయాల మధ్య గొడవలుగా మారిపోయాయి. తర్వాత ఒకవేళ నిజంగా పండితులో ప్రవచనకర్తలో దోషం మాట్లాడారనుకోండి, అది విధి చూసుకుంటుంది, లేదా వాళ్ళ స్థాయిలో ఎవరైనా పండితులు సమాధానం చెప్తారు. మనం ఎవరు అండి? ఇప్పుడు చిన్నజీయర్ స్వామిని ఖండించే అర్హత నాకుందా? ఆ సామర్థ్యం నాకుందా? అలాగే చాగంటి గారు గరికపాటి గారు అందరూ మనకు గౌరవనీయులు పూజనీయులు. వాళ్ళు మాట్లాడిన దోషం ఉంటే ఆ సామర్థ్యం ఆ పాండిత్యం ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సమాధానం చెప్తారు, లేకపోతే దైవానికి వదిలేయండి. నువ్వు వాళ్ళ మీద ఎందుకు మాట్లాడు, నువ్వు వీళ్ళ మీద ఎందుకు మాట్లాడు? సంస్కారం ఉందా నీకు? చాగంటి గారిని గరికపాటి గారిని కూడా ఖండిస్తాం ఎప్పుడు అన్ని మతాల గురించి ప్రస్తావన చేసినప్పుడు, అన్ని మతాలలో ఉన్న ఆ దేవుడు ఆ ప్రవక్తలు వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పినప్పుడు గురువు గారు మనం చెప్పుకోవడానికి ఇన్ని దేవతా స్వరూపాలు ఉన్నాయి కదా, వీటి గురించి కదా మీరు చెప్పాల్సింది, వాళ్ళ గురించి మీకు ఎందుకు? ఎందుకంటే ఆ మత గ్రంథాలు మీరు చదవలేదు, అందులో ఏముందో మీకు తెలియదు. మీరు ఎంత పెద్ద పండితులైనా కూడా అన్ని మత గ్రంథాలు మీకు తెలియనప్పుడు వాటి జోలికి వెళ్ళకండి, వాళ్ళ వ్యూహాలు మీకు తెలియవు, మీరు మాట్లాడిన దాన్ని వాళ్ళు ఎంతగా ప్రచారం చేస్తారో మీకు తెలియదు, కాబట్టి వాటి జోలికి పోకండి అని చెప్తాం. ఇలాంటి వీడియోస్ నేను వందలు చేయగలను కరుణాకర్, గుర్తుపెట్టు, నేర్చుకోవాలి, అన్వయించుకోవాలి. అంటే ఈవిడికి ఇప్పుడు ఏం ఫీల్ అయిపోతుందంటే మహాభారతంలో నుండి నాకు ఖండన చూపించేసి నా మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించేశాను అని ఫీల్ అయిపోతుంది ఆవిడ. ఆ ఫీలింగ్ గురించి మాట్లాడేస్తుంది. నిజానికి నేను చెప్పింది శివుడు పరతత్వం గురించి కదా గత వీడియోలో. ఆ శివుడు పరతత్వాన్ని ఈవిడేం ఖండించలేదు, అది తప్పని చెప్పలేకపోయింది. విష్ణు పరతత్వాన్ని చూపించింది. నేను ముందే చెప్పా కదా, నువ్వు విష్ణు పరతత్వాన్ని చూపిస్తే మేము కూడా నమస్కారం చేస్తామని. నువ్వు కొత్తగా ఏం సాధించిందే లేదు, మేము ముందు నుంచి నమ్ముతున్నదాన్ని నువ్వు చెప్పావు, శివుడు పరతత్వమే విష్ణువు పరతత్వమే అని. లేదు, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విష్ణువు ఒక్కడే పరబ్రహ్మ, మాకేమీ నష్టం లేదు, దాన్ని కూడా మేము గౌరవిస్తాం. వైష్ణవ సంప్రదాయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. ఎందుకు అంటే అందరి ఆలోచన విధానము ఒకే రకంగా ఉండదు. శివకేశవులకి అభేదం అని భావించడం, ఆ స్వాతంత్రం ఆ హక్కు ఎంత ఉంటుందో, భేదం ఉంది విష్ణు ఒక్కడే పరతత్వము అని నమ్మడానికి ఆచరించడానికి కూడా వాళ్ళకంత హక్కు ఆ స్వాతంత్రం ఉన్నాయి. శాస్త్రం ప్రకారం కూడా ఉంటాయి, తప్పేమీ కాదు. కొంతమంది ఏకేశ్వరోపాసన ఇష్టపడతారు, ఇంకొంతమంది ఆ ఏకమై ఉన్న పరబ్రహ్మ అనేక రూపాల్లో అవతరించాడు అనేదాన్ని నమ్ముతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంప్రదాయాన్ని పట్టుకుంటారు. మీరు శివకేశవులకి అభేదం ఈ సిద్ధాంతం మాత్రమే పట్టుకోవాలంటే ఏకేశ్వరోపాసనని ఇష్టపడేవాళ్ళు మాకు ఇక్కడ స్పేస్ లేదు, మాకు ఇక్కడ చోటు లేదు,
కాబట్టి ఈ ఏకేశ్వరోపాసన ఎక్కడ దొరుకుతుంది అని వేరే చోటకు పోయే ప్రమాదం ఉంటుంది కదా, తప్పుడు మార్గంలోకి పోయే ప్రమాదం ఉంటుంది కదా. కాబట్టి ఒక్కడే పరబ్రహ్మ, ఆయన మహావిష్ణువు. దాన్ని కొంతమంది ఇష్టపడవచ్చు, మంచిదే కదా. శివుడు విష్ణువు అభేదం, ఇద్దరూ పరతత్వం, దీన్ని కొంతమంది ఇష్టపడతారు. ఇది హిందుత్వంలో ఉన్నటువంటి వైవిధ్యం, హిందుత్వం యొక్క సమగ్ర స్వరూపం. ఇందులో శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి పరమశివుడి దగ్గర నుండి గ్రామ దేవతల వరకు సకల దేవతా స్వరూపాలకి స్థానం ఉంటుంది. సాకార పరబ్రహ్మని ఆరాధించవచ్చు, నిరాకార పరబ్రహ్మని ఆరాధించవచ్చు. ఇది హిందుత్వంలో ఉన్న సౌలభ్యం, హిందుత్వంలో ఉన్న వైవిధ్యం. ఖచ్చితంగా నువ్వు మా సిద్ధాంతాన్ని నమ్మి తీరాల్సిందే, ఇదొక్కటే నిజమని నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. అది పాషాణ మతం, నిరంకుశత్వం అది. కాబట్టి హిందూ మతం యొక్క సమగ్ర స్వరూపం తెలిసిన వాడిగా నేను వైష్ణవ సంప్రదాయాన్ని గౌరవిస్తాను, అది వైదిక సంప్రదాయం. కానీ సాయిబ్బును ఒప్పుకోను. నువ్వు వైష్ణవ సంప్రదాయం అని చెప్పుకుంటూ సాయిబ్బు సంప్రదాయాన్ని ఎందుకు సమర్థిస్తున్నావు? శివుణ్ణి తక్కువ చేసి సాయిబాబాని ఎందుకు ఎత్తుతున్నావు? ఏంటి నీ కుట్రేంటి చెప్పు, అది నేను అడిగిన ప్రశ్న. దానికి సమాధానం లేదు. వైష్ణవం మీద బురజల్లేస్తున్నారని చెప్పి బట్టగాల్చి మీద వేసేస్తుంది, అంతేగా. మీ సాగు మీరు రావణి. శ్రీ వైష్ణవులతో సహా నిన్ను వస్తున్నారు ఈరోజు, చూసుకో. చూడాలి అనుకుంటే గురువు దగ్గర సాధన అవసరం, మంత్రోపదేశం అవసరం, ఒక పర్టికులర్ సాంప్రదాయంలో శిక్షణ అవసరం, ఆహార నియమాలు పాటించడం అవసరం, భగవదర్చన అవసరం, మంత్రజపం అవసరం. ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి. నేను ఒక సాధనా మార్గంలో, నా వ్యక్తిగత ఆత్మోద్ధరణలో, సాధనలో ఉంటే నాకు గురువు, మంత్రోపదేశము, జపము, తపము ఎన్ని అవసరం అవుతాయి. నేను సాధనలో లేను, సంరక్షణలో ఉన్నా. హిందూ సంరక్షణ నా కర్తవ్యం. ఎంతోమంది సాధకులు ఉన్నారు, అవసరమైతే వాళ్ళ సాధనలో కొంత భాగాన్ని మాలాంటి వాళ్ళకి ఇస్తారు, మా మనోబలం వృద్ధి చెందడానికి, ధార్మికంగా మాకు ఒక రక్షణ కవచం ఉండడానికి. కాబట్టి ఎంతోమంది సాధకులు వాళ్ళ యొక్క ఫలాన్ని మాకు దారబోసినప్పుడు మేము సాధనలో ఉండిపోతే ఇక్కడ మిలిటరీ పని ఎవరు చేస్తారు, ఆర్మీ పని ఎవరు చేస్తారు? అర్జునుడు నేను తపస్సు చేసుకుంటానంటే శ్రీకృష్ణుడు తిట్టాడు. కాబట్టి ఇక్కడ నేను అర్జునుడు లాంటి నేను చేసిన యుద్ధం. నీకు హిందుత్వం అసలు కోర్ వాల్యూస్ తెలుసా? నీకు ఏమీ తెలియకుండా ఎందుకలే ఇప్పుడు నాతో తెచ్చుకోవటం. ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి. సుప్త సాత్వికమైన ఆహారం వితౌట్ ఆనియన్ గార్లిక్, వితౌట్ ఆనియన్ గార్లిక్ తిని నువ్వేం సాధించావు చెప్పక్క? నీకు వచ్చిన బూతులు నాకు కూడా రావట్లా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది, ఒకవేళ ఆనియన్ గార్లిక్ మానేస్తే నాకు కూడా బూతులు వస్తాయేమోనని. కాబట్టి నీ వికృతమైన రూపాన్ని చూపించి నువ్వేదో పెద్ద సాధనా మార్గంలో ఉన్నదానిలాగా, ఇప్పుడే 2000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహావతార్ బాబాలాగా ఏంది బిల్డప్లేంది? జీవితం అంతా ఇలాంటి కఠినమైన ఆహార నియమాలు పాటించుకుంటూ అష్టాక్షరి మంత్రము, ద్వయమంత్రము, చరమంత్రం అనుసంధానం చేసుకుంటూ, విష్ణు సహస్రనామాలు అనుసంధానం చేసుకుంటూ, గీత, రామాయణ, భారత భాగవతాది గ్రంథాలు, ప్రబంధాలు, ఆచార్యులను గ్రహించిన భాష్యాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుంటూ ఉండేవాళ్ళని పట్టుకొని శివద్వేషి అని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బలుపు అది ఇది అని మాట్లాడుతున్నారు. అంటే ఈవిడ మాట్లాడిన శివద్వేషం మాటలకి ఇవన్నీ కవచాలుగా అడ్డం పెట్టుకుంటుంది అనమాట వైష్ణవ సంప్రదాయానికి సంబంధించి. నిజంగా వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవారు శివద్వేషాన్ని ప్రకటించరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయం కూడా ఏం చెప్తుంది, శివుడు ప్రియభక్తుడు విష్ణువుకి, ఇది కదా. విష్ణువుకి ప్రియమైన వాడిని మీరు గౌరవించాలా వద్దా? విష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు శివుడు వైష్ణవ సంప్రదాయంలో. మీరు రామానుజులు ఎందుకు గౌరవిస్తారు? రామానుజులు వైష్ణవ సంప్రదాయంలో ఒక గురువు కదా. కానీ రామానుజుల్ని మించిన వాడే కదా శివుడు. ఒకవేళ విష్ణువుతో సమానం కాదు, కానీ రామానుజుల్ని మించిన వాడే కదా. రామానుజులకే మీరు అంత గౌరవం ఇచ్చినప్పుడు శివుడికి కూడా ఎంత గౌరవం ఇవ్వాలి మీరు? కానీ నువ్వు అలా ఇవ్వలేదు కదా, కించపరిచావు, దూషించావు. నువ్వు దూషించడం అంటే తక్కువ చేసి మాట్లాడావు దుర్మార్గంగా. శివుణ్ణి ఆరాధిస్తే ఫలితం ఉంటుంది, ఆయన ఆరాధించండి అని చెప్పి స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పినప్పుడు ఆయన ఆరాధించొద్దు, వేస్ట్ చెప్పడానికి నువ్వెవతవే. కంట్రోల్ కంట్రోల్. ఏమిటంటే నీవు సాయి మతం పేరుతో చీల్చాలని చూస్తుంటే నేను కలపాలని చూస్తున్నాను. నువ్వు సాయి మతాన్ని కలిపేస్తావు, శివ ఆరాధకుల్ని మాత్రం విడదీసేస్తావు అనమాట. నీకు కావాల్సింది సాయిబు మతం, శివుడు అవసరం లేదు. రెచ్చిపోయి నువ్వు నన్ను శివద్వేషిని ట్రోల్ చేస్తున్నావు. అదే శివుడు నీ శివశక్తికి బ్రేక్ లేసి ఆపుతాడు తొందరలోని, చూసుకోమరు నువ్వు. విష్ణువు సుదర్శన చక్రంతో నీ ఎక్కడ కొయ్యాలి అక్కడ కోస్తాడు. అద్వైతాన్ని తిట్టావు, శంకర పీఠాలను తిట్టావు అని ఎగురుతున్నావా? ఎక్కడ తిట్టాను ఒక ప్రూఫ్ చూపించు. మళ్ళీ ప్లే చేయండి అయ్యా. జగద్గురువులు సనాతన ధర్మానికి ఏం పేటెంట్ రైట్స్ తీసుకోలేదండి, భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదండి. ఇంతకుముందు మనం చూసిన చాట్‌జీపీటీలో సెర్చ్ చేసాం కదా, ఎదుటి వ్యక్తి అనని మాటల్ని అన్నట్లుగా ఊహించుకుని ఈవిడ సమాధానం చెప్పడం అదో రకమైన మానసిక వ్యాధి. ఈవిడ అనిన మాటల్ని అనలేదు అని బొంకడం ఇదొక రకమైన వ్యాధి. చాలా రకాలు ఉన్నాయి, వేరియేషన్స్. వేరే అన్యాయంగా శృంగేరి పీఠాన్ని లాగారు సాయిబాబా విషయంలో. ఇప్పుడు అందరూ శృంగేరి పీఠాన్ని తిడుతున్నారు అంటే కారణం మీరు. అసలు ఎంత ప్రేమో శృంగేరి పీఠం అంటే ఈవిడికి.
వల్ల మాలిన అభిమానం అమ్మ. అందుకే శృంగేరి మీద ఒక చిన్న మాట వస్తే పాపం నిద్రాహారాలు మానేస్తుంది ఈవిడ. మరి ఎందుకు సామవేదం గారిని వెటకారంగా మన సామవేదం గారు సాయిబాబా స్వరూపం అని చెప్పి వెకిలి వీడియో పెట్టావు? సామవేదం గారి మీద రెస్పెక్ట్తో పెట్టావా? ఇంతకుముందు చెప్పా కదా, సామవేదం గారికి శృంగేరి పీఠానికి పేరు వస్తుంది, అవైదికాన్ని ఖండిస్తున్నారు అని చెప్పి అది చూసి తట్టుకోలేక ఏడుపు. శృంగేరి పీఠం మేము లాగడం ఏంటి? మేము లాగితే వచ్చే స్థితిలో ఉంటుందా శృంగేరి పీఠం? వారు క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు. ఎందుకని? శృంగేరి పీఠం యొక్క ప్రస్తావన సాయిబ్ సిండికేట్ వాళ్ళు తెచ్చారు ప్రెస్ మీట్లో. శృంగేరి పీఠమే సాయిబాబాని సమర్థిస్తుందని చెప్పి వాళ్ళు ఒక దుష్ప్రచారం చేశారు కాబట్టి ఆ విషయంలో పీఠం నుండి స్పష్టత ఇచ్చారు. మేము లాగడం ఏంటి? నా మీద బట్టి నువ్వు ట్రోలింగ్ చేస్తున్నావు. నాకు పూజ చిన్నజీర స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వారి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. చిన్నజీర స్వామి వారి ఆశీస్సులు ఈ మధ్య వచ్చాయో, నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంకా జగద్గురువుల ఆశీస్సులు కూడా ఉన్నాయి. నాకు అన్ని సంప్రదాయాల యొక్క గురువుల యొక్క ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఈ కౌంటర్స్కి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడుతున్నాను. సరిపోయింది డోస్ అని అనుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.